చింతకాయలు చింతకాయలు చింతకాయలు. అబ్బా, చింతకాయలు కొనుక్కుంటారా ఎవరైనా? ఈ చింతకాయలు చూస్తుంటే నా చిన్నప్పుడు ఒక కథ గుర్తొస్తోంది. అదేమిటో చెప్పంటారా? మా ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ దగ్గర ఒకరోజు అవ్వ కూరగాయలు అమ్మడానికి సంతకు వెళ్ళింది. సంతకు వెళ్తే అవ్వకి అక్కడ ఒక చిన్న చింతగింజ దొరికింది. మరి ఆ కథ వింటారా? మరి వినేద్దాం రండి. మా ఊరి సంతలోని మాయవ్వ చింతగింజ చిక్కింది చిన్నవ్వకు. హే, చింతగింజ చిక్కింది చిన్నవ్వకు. అప్పుడు అవ్వ ఏం చేసింది? ఆ చింతగింజని అక్కడే వదిలేసి వచ్చింది అనుకుంటున్నారా? లేదు, దాన్ని ఇంటికి తీసుకుని వచ్చింది. ఇంటికి తీసుకుని వచ్చి కష్టపడి గొంత తవ్వి అందులో చింతగింజ వేసి నాటి దానికి నీరు పోసి పెంచింది. అది ఎట్లా అంటారా? చింతగింజ చిన్నదాన్ని చింతించి తెచ్చింది, పాదు కట్టి నాటింది, నీరు పోసి పెంచింది, భలే బాగా పెంచింది మాయవ్వ. చింతగింజ చిక్కింది చిన్నవ్వకు. హే, చింతగింజ చిక్కింది చిన్నవ్వకు. ఒకరోజు పొద్దున్నే అవ్వ చాలా రోజులు పెంచిన తర్వాత పొద్దునే బయటకు వెళ్ళింది. వెళ్ళి తన పెరట్లో చూసేసరికి ఆశ్చర్యపోయింది. అంతగా చిన్నగా ఉన్న చింత చెట్టు పెద్దగా ఎదిగిపోయింది. ఎన్ని కొమ్మలు, ఎన్ని ఆకులు, ఎన్ని రెమ్మలు, ఎన్ని పువ్వులు, ఎన్ని కాయలు. అబ్బబ్బబ్బా, అవ్వ కళ్ళు చెదిరిపోయాయి. ఎలాగంటారా? కొమ్మలే వేసింది, రెమ్మలే వేసింది, పువ్వులే పూసింది, కాయలే కాసింది, కనిపెట్టి చూసింది, భలే బాగా పెంచింది మాయవ్వ. చింతగింజ చిక్కింది చిన్నవ్వకు. హే, చింతగింజ చిక్కింది చిన్నవ్వకు. ఆ చింతకాయలన్నిటినీ ఇలాగే అవ్వ ఒక బుట్టలో కోసుకుని వచ్చింది. మరి ఒట్టి చింతకాయలు అలా వదిలేస్తామా? వదిలేం కదా. దానితోటి మంచి పచ్చడి చేసుకుని తినాలనిపించింది అవ్వకి. మరి పచ్చడి చేసుకోవాలంటే అవ్వ ఏం చేసింది? మిరపకాయలు పట్టుకొచ్చింది, అన్నిటిని చింతకాయలు కోసుకొచ్చింది, రోట్లో వేసి దంచింది. మరి అది ఎలాగంటారా? ఎర్ర ఎర్ర ఎండు మిరప వెతకి వెతకి తెచ్చింది, రోటిలో వేసింది, ఉప్పు వేసి దంచింది, పరించి చూసింది, భలే బాగా చేసింది మాయవ్వ. చింతగింజ చిక్కింది చిన్నవ్వకు. హే, చింతగింజ చిక్కింది చిన్నవ్వకు. అలాగా ఈ చింతకాయలన్నిటిని చూస్తుంటే నాకు మా అవ్వ చేసిన చింతకాయ పచ్చడే గుర్తొస్తుంది. మరి నా ఇంటికాడ కూడా చింతకాయ పచ్చడి చేసుకుని వచ్చాను నేను ఈ పూట. చాలా ఆకలితుంది. మరి మా పిల్లతోటి మేము ఇంటికి పోయి చింతకాయ పచ్చడి తింటాం. మీరు కూడా అలాగే వెళ్ళి చక్కగా అన్నం వేసుకుని చింతకాయ పచ్చడి తినండి. మరి తింటారా? సరే, పదమ్మ పోదాం.